నమస్తే అండి. మనం ఈ పూట భాషలు, మతం, వివాదాలు గురించి మాట్లాడుకుందాం. కొద్ది కాలం క్రితం, అంటే ఒక నెల 2 నెలల క్రితం అనుకుంటా, మన రాష్ట్రంలో కొందరు హిందూ మతానికి చెందిన వ్యక్తులు ఒక ఉర్దూ టీచర్ని కొట్టారని చెప్పేసి వార్త వచ్చింది. ఆ ఉర్దూ టీచర్ ఏం చేశారయ్యా అంటే పిల్లలకి ఉర్దూలో పాఠాలు చెప్తున్నారు, ఉర్దూ భాష నేర్పిస్తున్నారు. అది ఆయన చేసిన పొరపాటు. వీళ్ళు అర్థం చేసుకున్నదో లేదో వ్యక్తిగతంగా ఆయన మీద టార్గెట్ చేశారో మనకు తెలియదు. ఆయన మీద దాడి చేశారు. చిత్రం ఏంటంటే ఇలాంటి సందర్భాల్లోనే వ్యక్తిగతంగా దాడులు జరుగుతాయండి. హిందువులు అవునాయి, క్రైస్తవులు అవునాయి, లేదా ముస్లింలు అయినా సరే మీకు రెచ్చగొట్టి వాళ్ళు ఏంటంటే అండి సెక్యూరిటీ జోన్లో ఉంటారండి. వాళ్ళు ఈ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా సెక్యూరిటీ జోన్లో ఉంటారు. వాళ్ళ చుట్టూరు పోలీస్ యంత్రాంగం ఉంటుంది, గన్మెన్స్ ఉంటారు, కార్యకర్త ఉంటారు. ఎప్పుడైతే అధికారం వచ్చేసిందో అభిమానులు వచ్చేస్తారండి. ఒక చోట ఎప్పుడైతే ఒక అనామకుడికి అధికారం వచ్చిందో వెంటనే అభిమానులు వచ్చేస్తారు, కార్యకర్తలు వచ్చేస్తారు. అవునండి. వీళ్ళు సెక్యూరిటీ జోన్లో ఉండి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఏ మతం వాళ్ళైనా సరే సెక్యూరిటీ జోన్లో ఉండి మాట్లాడడం కదండి, రోడ్డు మీద తిరుగుతూ మాట్లాడండి ఎవరైనా సరే. ఇప్పుడు అమాయకులైనటువంటి వాళ్ళ మీద దాడి చేయటం అన్నది సరికాదండి. ఏ మతం వారు చేసినా, ఏ మతం వారిపై చేసినా సరే. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, హిందువులు ఉన్నాం, మనం ఎక్కడో ఒంటరిగా ఎవరికో దొరుకుతూ ఉండే, ఏదో రాత్రిపూట సాయంకాలము ఏదో సందర్భంలో మనం ఏదో పొరుగురిలో ఎక్కడో ఒంటరిగా ఎవరికో దొరుకుతాం. మనపై ఒంటరిగా ఉన్నవాళ్ళు మన పైన దాడి చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. వీడు హిందువు, వీడు బొట్టు పెట్టుకున్నాడు, లేకపోతే వీడికి ఏదో చెవిలో పువ్వు ఉంది, లేకపోతే ఇంకోటో ఏదో కారణాల వల్ల మనపై దాడి చేస్తే ఏమిటి పరిస్థితి? అందరూ సెక్యూరిటీ జోన్లో ఉండలేరు కదండి. ఏదో అవసరం ఉంటుంది, కూరల షాపుకి వెళ్తాం, లేదా ఏదో కిరాణాకి వెళ్తాం, లేదా బట్టల షాపుకి వెళ్తాం, ఏదో అవసరం మీద ఆసుపత్రికి వెళ్తాం, ఏదో అవసరం మీద ఎక్కడో ఒకటి తిరుగుతూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఒక మెజారిటీ మతానికి సంబంధించిన వాళ్ళు, మైనారిటీ మతానికి సంబంధించిన వాళ్ళని, అంటే మైనారిటీ మతం అంటే మళ్ళీ ఇంకోటి అర్థం చేసుకోవద్దు, అక్కడ ఉన్న వాళ్ళలో మైనారిటీని చెప్తుంటా. మనమే దొరికిపోతే ఏంటి పరిస్థితి? 1000 మంది ముస్లిం ఉంటారండి ఎక్కడో, మనం హిందువులు ఉంటాం, ఒకళ్ళు ఇద్దరు ఉంటాం. వాళ్ళు ఎవడైనా వాళ్ళు పోకిరీలు వచ్చి మన మీద కొడితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మత కల్లోలం చేస్తారా? చేయరండి. మన వాడైతేనే చేస్తాం. ఆ దెబ్బతిన్నవాడు మనవాడైతే మతాన్ని రెచ్చగొడతాం అన్నమాట, మనకి ఏదైనా అధికార పరిధి ఉంటే. లేకపోతే మరి మీరు అలాంటి చోట్లకి వెళ్ళకూడదండి. ఒంటరిగా ఉంటారు, సన్నాయి నొక్కుతారు. చాలా చోట్ల చూసి అలాంటివి దయించి ఒంటరిగా ఉండడం మీద దాడి చేద్దాం. ఎవరి మీద కూడా, ఎవరైనా సరే. మీకేమైనా గ్రెడ్జెస్ ఉన్నాయనుకోండి, నాయకులు చూసుకోండి. ఒకరు నాయకులు చూసుకోండి. అంతేకాని అమాయక పౌరుల మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద అకారణంగా దాడులు చేయటం, హత్యలు చేయటం కరెక్ట్ కాదు. ఇక భాషలో వద్దామండి. ఉర్దూ భాష నేర్చుకుంటే తప్పేమిటి? నాదొక్కటే ప్రశ్న. హిందూ సోదరులందరికీ కూడా ఒకటే ప్రశ్న. ఇప్పుడు మన సంస్కృత భాషను ఎలాగే చంపేశారు, మనం పక్కన పెట్టేద్దాం. హిందీ కూడా ఇంచుమించు చచ్చిపోయింది ఒక రకంగా. దాని గురించి మళ్ళీ కాసేపు నాకు మాట్లాడతాం. ఉర్దూ భాష ఎవరు నేర్పుతున్నారో, తప్పే ఉంది నేర్చుకోవడానికి.
నువ్వు బహుభాషా సామర్థ్యాలు ఉండడం తప్పు కాదు కదా. ఉదాహరణకు నాకున్న అనుభవంలో నెల్లూరులో కొంతమంది ఉర్దూ, తమిళం, తెలుగు, అక్కడక్కడ హిందీ కూడా మాట్లాడతారు. చూసారా, మనం నేర్చుకోకపోతే మనమే వెనకపడతాం. ఏ భాష అయినా సరే నేర్పుతా అన్నవాడి దగ్గర నేర్చుకోవాలండి. ఏదైనా నేర్పనన్నవాడి దగ్గర వెంటపడకూడదు. ఏ భాష అయినా సరే. ఒకసారి మా అబ్బాయికి హిందీ లాంగ్వేజ్ ఏదో స్పెషల్ అనో ఏదో తీసాం, ఆప్షన్ పెట్టాం. ఇంటర్మీడియట్లో చేరినప్పుడు హిందీ భాషని ఎంచుకున్నాం ప్రత్యేకించి. ఆ హిందీ లెక్చరర్ తోటి కాలేజీ వారికి ఉన్నటువంటి విభేదాల కారణంగా నాకు ఒక ఆయన ఫోన్ చేయించాడు, పెద్ద ఆయన, ఇంకో పెద్ద ఆయన చేత. ఏమంటే మీ అబ్బాయి ఇలా హిందీ భాష ఎంపిక చేస్తున్నాడట, ఎందుకంటే మనకి హిందీ, మనకి వేరే లాంగ్వేజ్ పెట్టుకోమనంటే అదండి ఇదండి అని చెప్పేసి అన్నారు. ఏమంటాం మరి, ఈయనేమో ఊళ్ళో పెద్ద, ఆయనేమో అంతకంటే పెద్ద. నిజానికి మనకు నిజమైన అవసరం వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్దోళ్ళు ఎవరో ఉపయోగపడరండి. మన చేతుల్లో లేదని చేతి ఇచ్చేస్తారు. ఆ దేవుడే మనకి భగవంతుడే కాపాడాలి తప్పించి కొంతమంది ఉపయోగపడరు, చేతులు ఎత్తేస్తారండి. కానీ మనం మాత్రం వాళ్ళ మాట వినాలి. అందరికీ అనుభవమైన విషయాలు ఒక్కోసారి. ఆఖరికి ఆ హిందీ లెక్చరర్కి కాలేజీ యాజమాన్యం వరకు ఉన్న ఘర్షణ సందర్భంగా మేము మా ఆప్షన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మా అబ్బాయిని ఓ రహస్యమైన ప్రాంతంలోకి అక్కడెక్కడో ఆయన పెద్ద ఆయన ఉన్న గదిలోకి తీసుకెళ్ళి అప్లికేషన్ తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్ కొట్టేసి కొత్త ఆప్షన్ పెట్టి సీట్ ఇచ్చారండి. అలానే హిందీ లెక్చర్ని తీసే అధికారం వాళ్ళకి లేదు. సరే అలా కొట్టుకు చేస్తున్నారో, పెద్ద గొప్ప కాలేజీ అంటారు అది, ఇంకంతా ఇంత కాదంటారు. వీళ్ళే వస్తారు మళ్ళీ ముందుకి హిందీ భాషను కాపాడండి అని. జెండాలు పట్టుకుని వచ్చేవాళ్ళు వీళ్ళే. దేశ భాష హిందీ భాషను కాపాడుకుందాం అంటారు ముందు. అక్కడేమో చంపేశారు. ఏదో 4 ముక్కలు వచ్చాయనుకోండి, మనకు అర్థం అవుతాయి కదా. ఈ బహుభాషా సామర్థ్యాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం పరాయి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం మోసపోకుండా ఉంటాయి. ఏదో పరాయి ప్రాంతానికి వెళ్తాం, అక్కడ హిందీ మాట్లాడేవాళ్ళు ఉంటారు. హిందీ నేర్చుకుంటే మనం కొంత వాళ్ళలో కలవగలుగుతాం. అలాగే ఉర్దూ, తమిళం, ఏ భాష అయినా సరే అండి, భాషను మనం ఎప్పుడు కించపరచకూడదండి. ఆ భాష నేర్చుకోవడం వల్ల, భాష వస్తే భాష నేర్చుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. ఉదాహరణకి మనకి కొంతమంది వాళ్ళకి వచ్చిన భాషలో తిడుతూ ఉంటారు, మనకు తెలియదు. ఏదో తిడుతున్నాడో తెలుసు, కానీ ఏం తిడుతున్నాడో తెలియదు. చాలా సందర్భాల్లో అందరికీ అలా జరిగే అనుభవమే. ఉదాహరణకి హిందీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళామనుకోండి, కొంతమంది హిందీ వ్యాపారులు ఉంటారు మనకి ఏదో వ్యాపారంలో ఒకటి రంగాల్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నవాళ్ళు హిందీ వ్యాపారస్తులు తెలుగు వచ్చినా సరే మన ఎదురుకుండా హిందీయే మాట్లాడుకుంటారు. అంటే తెలుగు వచ్చేవాళ్ళకి క్షుణ్ణంగా వచ్చు, మనకంటే బాగా వచ్చు తెలుగు, కానీ మన ఎదురుకుండా తెలుగు మాట్లాడరు, వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు. ఇంకో దరిద్రం చెప్పమంటారా, మన ప్రాంతం వాడు ఎవడో ఏదో హిందీ నేర్చుకుంటాడు, ఏదో కారణం వల్ల ఎక్కడికో పోయే కొన్నాళ్ళు ఉండో వచ్చో ఏదో చేసి హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యాలు ఉంటాయి అతనికి. కానీ మనం ఉండగా ఇంకో హిందీ వాడితో తెలుగులో మాట్లాడాడు. సరే, మన తెలుగు వాడి దౌర్భాగ్యం. మనం పరాయ ప్రాంతంలోకి వెళ్ళినా మనం పలానా తెలుగు అని చెప్పేసి అంటే మాట్లాడడం, పలకరించడం, ఉలకడం, పలకడం. మన పక్క నుండి, మన లోకల్ అయ్యండి, మన ఇరుగు పొరుగు అయ్యండి కూడా మన ఎదురుగుండా మన తెలుగువాడండి అవతల వాడితోటి హిందీలో మాట్లాడతాడు. ఇలాంటి ప్రతి చోట ఉండే అందరికీ అనుభవంలోకి వస్తాయి. ఒక్కొక్కరికి, అందరికీ రాకపోవచ్చు, కొంతమందికి వస్తాయి. అంటే ఇక్కడ భాషను మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదండి. ట్రాన్స్లేషన్ యాప్లు,
ట్రాన్స్లేషన్ కూడా వేరండి. మీకు భాష నేర్పుతాంటే తిట్టడం ఎందుకండి అతన్ని? అతను ఏమన్నా మిమ్మల్ని బాంబులు దాడి చేయమన్నాడా, లేకపోతే ఏదైనా పొరపాటు పని చేయమన్నాడా? భాష నేర్చుకోమన్నాడు, తప్పే ఉంది, నేర్చుకోండి. భాషా సామర్థ్యం ఉండటం మంచిదే కదా. మాకు కొంతమంది ఇరుగు పొరుగు ఉండేవారు కొన్ని చోట్ల, వాళ్ళు ఉర్దూలో మాట్లాడుకునేవారు. అలా కొన్నాళ్ళు ఉండగా 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 నాకు కొంచెం కొంచెం అర్థమయ్యి తర్వాత అక్కడి నుంచి వచ్చేసాం అనుకోండి. అయితే మాతో పాటు ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళకి ఉర్దూ వచ్చనమాట. వాళ్ళకి ఉర్దూ, తమిళం, ఇంగ్లీషు అలా వచ్చిన వాళ్ళు ఉండేవారు. మేము ఒకసారి తమిళనాడు వెళ్ళవలసి వచ్చింది, చెన్నై వెళ్ళవలసి వస్తే ఒక ఆయన్ని కూడా తీసుకొచ్చారు, మా బావగారు ఒక ఆయన. ఎందుకంటే ఆయనకి బహుభాషా సామర్థ్యం ఉన్న వ్యక్తి అనమాట ఆయన. ఉర్దూ, తెలుగు, తమిళ్ మాట్లాడగలరు. ఇంగ్లీష్లో అయితే మాట్లాడలేకపోయినా కొన్ని పదాలు రాయటం, అర్థం చేసుకోవటం వచ్చు. ఆయన తీసుకెళ్ళవలసి వచ్చింది. అంటే మాకు భాషా సామర్థ్యాలు లేకే కదండి ఆయన తీసుకెళ్ళవలసి వచ్చింది. భాష నేర్పుతానంటే కొట్టడం అన్నంత దరిద్రం, అవివేకం ఇంకేముండదండి. మీరు ఎవరైనా ఏమనుకోవద్దు. మీరు అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నారని మీరు భాష నేర్పుతా అన్నవాళ్ళు కొట్టడం ఏంటండి? మీ డబ్బులు దొబ్బుతా అన్నవాళ్ళు కొట్టండి, మీ డబ్బులు దొబ్బిన వాళ్ళు కొట్టండి, లేకపోతే చట్టం పూంటే. భాష నేర్పి కూడా ఎవడండి? అంతా రహస్యంగా గుట్టుమట్టు అంతా ఒబ్బడిగా ఉంటున్నారు. భాష నేర్పుతా అన్నవాళ్ళు కొట్టడం అన్నంత అవివేకం ఉండదండి. భగవంతుని కొట్టినట్టే మీరు. ఏ భాష అయినా సరే అది. ఎంత గుట్టుగా ఉంటారండి భాష వచ్చిన వాళ్ళు. ఎవరో ఎంతో మనకు కావాల్సిన వాళ్ళు అయితే తప్పి తెలుగులో మాట్లాడలేదండి. పరాయి భాష దగ్గరికి వెళ్ళినప్పుడు పరాయి భాషలో వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుగు వచ్చి, వీళ్ళకి తెలుగు వచ్చు. అంటే మన దగ్గర ఏదో రహస్యాలు దాస్తారన్నమాట. మన గురించి ఏదో రహస్యంగా మాట్లాడుకోవటము, జోకులు వేసుకోవటము, లేదా వెటకారం ఆడుకోవడం ఏదో చేస్తారన్నమాట వీళ్ళు వాళ్ళ భాషలో. అది అర్థం చేసుకోండి. ఏ భాష అయినా సరే భాష నేర్చుకోండి. ఎవరైనా నేర్పుతారని నేర్చుకోండి అవకాశం ఉంటే. దాని గురించి మనగట్టం లక్షల కోట్లు ఏం తగలేదు. అది మళ్ళీ అవివేకం. ఓ భాష నేర్చుకోవడానికి లక్షల కోట్లు తగలేయటం ఉన్నది అవివేకం. మనకి యూట్యూబ్లో నేర్పుతారు చాలామంది మిత్రులు. రకరకాల భాషలు నేర్పుతూ ఉంటే వస్తున్నారు. మనకు ఓపిక ఉండాలి, మనకి మెదడు బాగా పనిచేయాలి, నేర్చుకోవాలి తప్పించి భాష నేర్చుకోవడం ఎప్పుడూ తప్పు కదండి. ఇప్పుడు మన ప్రాంతంలో ఉర్దూ వారు ఉంటారు, ముస్లిమ్స్. వాళ్ళు తెలుగు మాట్లాడగలరు, తెలుగు రాయగలరు, తెలుగు చదవగలరు, ఉర్దూ రాయగలరు, ఉర్దూ చదవగలరు, ఉర్దూ మాట్లాడగలరు. మనం గొప్పోడా, వాడు గొప్పోడా? మనం పక్కన ఉంటాం కానీ నేర్చుకోం. ఏమండి? చూసారా? ఇది అవివేకం అనమాట అండి. అలాగే కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు చెప్పుకుంటారు, మనకు తెలియనివ్వరు. అంటే కష్ట సుఖాలు తెలుసుకుంటే మనం వాళ్ళ మీద పైచేయి సాధిస్తామేమో అని ఒక అనుమానం అనమాట. మన గురించి, మన కులాల గురించి, మనకున్న ఆచారాలు, వ్యవహారాలు, ఇక్కడున్న పట్టుదలలు, ఇక్కడున్న గొడవలు, ఇక్కడ ఎలా బ్రతకాలి, ఇలాగే ఎన్నో విషయాలు వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ప్రత్యేకించి వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు ఉర్దూ నేర్పుతారంటే వాళ్ళని ఒక టీచర్ని కొట్టేయడం అంటే అవివేకం, అంత అజ్ఞానం ఇంకేం ఉండదండి. ఇప్పుడు ఎక్కడో ఒకడు ఉంటాడండి దుర్మార్గుడు. మన హిందువుల్లో బోడు మంది దుర్మార్గులు ఉన్నారు. తల్లిని తండ్రిని చంపేసిన వాళ్ళు ఉన్నారు, కొడుకుని చంపేసిన వాళ్ళు ఉన్నారు, కూతుర్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు, అల్లుడిని చంపేసిన వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు చంపేసిన వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఆస్తులు దొబ్బేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? అన్నదమ్ములు ఆస్తులు దొబ్బేసిన వాళ్ళు ఉన్నారు. అదేమంటే మాకు రాసేసింది, మాకు రాసేసారు, ఇలాంటి కబుర్లు చెప్తారండి. ఇక్కడ హిందువుల్లో గొప్పతనం ఏముందండి? మానవతా విలువలు ఏమైనా ఉన్నాయా? దొబ్బేస్తారు, బాబావారు భక్తి అంటారు, బాబావారు అంటారు, ఆస్తులు దొబ్బెత్తు ఉంటారు. చిత్రం ఏంటంటే వీళ్ళు బాబావారిని ఎందుకు ప్రార్థిస్తారో నాకు అర్థం కాదండి.
అంటే ఎవరైనా ప్రమాణం చేయమంటే బాబా మీద ప్రమాణం చేయడానికి అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడే వచ్చింది ఆలోచన. అంటే ఏదైనా ప్రమాణం చేయమన్నాం అనుకోండి, సపోజ్ నాకు బాబా భక్తి, బాబా మీద ప్రమాణం చేస్తాం అంటారేమో, అలా అనడానికి ఉపయోగపడుతుందేమో, బాబా భక్తులు అంటారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ బాబా భక్తుల్లోనే ఇలాంటి గుణాలు ఉంటాయి ఎక్కువ మందికి అండి. అంటే అమాయకులు ఉంటారు, వాళ్ళ గురించి అన్నాం. ఎక్కువ మందికి ఉన్నారు, నేను చూశాను. ఓం సాయి రమ్మంటారు మాట్లాడితే, చేసే అదప్పులని చేసేస్తుంటారు. సరే, అది తర్వాత విషయం అనుకోండి. ఉర్దూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఉర్దూ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇలాగా ప్రతి భాషలోనూ ప్రతి మతంలోనూ దుర్మార్గులు ఉన్నారు, సన్మార్గులు ఉన్నారు. కొత్త అమాయకులు ఉన్నారు ముస్లింల్లో నాకు తెలిసి. అమాయకులు ఎంత భయస్థులు ఉన్నారండి, ఆడవాళ్ళను మగవాళ్ళను. అలాగే మహా దుర్మార్గులు ఉన్నారు వాళ్ళలో. వాళ్ళు చెప్పుకోవట్లేదా? మనం హైదరాబాద్ సైడ్ చూస్తున్నాం, విజయవాడ సైడ్ చూస్తున్నాం. ముస్లింలు కక్ష సాధించుకోవట్లేదా? వాళ్ళు చంపుకుంటున్నారు కదా. అంటే వాళ్ళ ఐకమత్యం ఏమి ఉన్నదేమీ లేదండి, ఉట్టిదే. ఈ ఐకమత్యాలు ఇవన్నీ ఏంటంటే పేపర్లు చూడడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికే బాగుంటాయండి. వ్యక్తిగతంగా గొడవలు వస్తే ఏ ఐకమత్యాలు ఏమీ ఆగవండి. ఏ మతం వాడికైనా సరే, ఏ కులం వాడికైనా సరే అండి. కులాల్లో చంపుకోవట్లేదా? మనం అనుకుంటాం అంతే. కులాల్లో చంపుకున్నవాడు బోల్డ్ మంది ఉన్నారండి. బోలెడు కులాల్లో ఈ విభేదాలు ఉన్నాయి. కులాల్లో చంపుకున్న వాళ్ళని నేను చూశాను. సేమ్ కులంలో, సేమ్ బంధుత్వంలో చిన్న చిన్న విషయాలకి, లేదా ఆస్తి తగాదాలకి, లేదా ఏదో రాజకీయాలకి, లేదా ఏదో పై చేసి సాధించడానికి చంపుకున్నవాడు బోల్డ్ మంది ఉన్నారు. ఆడదాని కోసం చంపుకున్నవాడు కూడా బోల్డ్ మంది ఉన్నారండి. అలాగే ముస్లిమ్స్, అలాగే ఇస్లామిక్ మతం. మతం ఎప్పుడు చెడ్డగా నడుచుకొని చెప్పదండి, ఏ మతమైనా సరే. ఏంటంటే ఒక భాషలు ఇస్తారంతే. మన హిందూ మతంలో మన భగవద్గీత గురించి ఎవరో రష్యాలో ఒక ఆయన ఎప్పుడో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య రాశాడు, కృష్ణుడు ఉగ్రవాది అని. వాడి మోహం వాడికి ఏం తెలుసండి, కృష్ణుడు ఉగ్రవాదో కాదో. వాడు ఏదో క్లారిటీ ఇచ్చేసాడు. దాన్ని వీళ్ళు ఈ పత్రికా విలేకరులు, ఛానల్స్ అన్నీ హైలైట్ చేసేసినాయి. కృష్ణుడు ఉగ్రవాది ఏంటి? కృష్ణుడు యథార్థం చెప్పాడు అంతే. మీకు యథార్థంగా బతకమని చెప్పాడు, ఒక మార్గదర్శకత్వం వహించాడు అంతే. జరుగుతున్న విషయాలు ఏమిటి, జరగబోయేది ఏమిటి, ఇది యథార్థం అని చెప్పారు. అది ఉగ్రవాదం ఎలా అవుతుంది? అమ్మాయి తప్ప. యుద్ధానికి వెళ్ళాడు తిరిగి రాకరా బాబు అని చెప్పడం తప్ప. యుద్ధానికి వెళ్ళాడు తిరిగి వస్తే మరి ఆ పక్క కదా. అవునాయి, ఆ పక్క భగవంతుడు కూడా అంటుకుంటుంది కదా, ఈయన రథం నడిపాడు కదా. తప్ప. అది ఉగ్రవాదం అవ్వదండి. మార్గదర్శకత్వం, యథార్థమైనటువంటి సంఘటనల్ని కళ్ళ ముందు ఉంచడం అవుతుంది. అలాగే బైబిల్లో ఏ వ్యాఖ్యానాలు ఉంటాయి. దాన్ని ఏంటంటే కొంతమంది తమకు అనుకూలంగా మలుచుకొని ఉగ్రవాదం వైపు నడుస్తూ ఉంటారు. బైబిల్ సూక్తులు నేను అక్కడక్కడ చూశాను, బాగానే ఉంటాయి. బైబిల్ కాదండి, ఖురాన్. బైబిల్ కూడా అంతే. ఖురాన్ సూక్తులు నేను చూశాను, అవి చాలా చక్కగా ఉంటాయి. తెలుగులో ఒక్కొక్క చోట బోర్డులు పెడుతూ ఉంటారు ఈ ముస్లిమ్స్. అందరూ తప్పే ఉండదు. అలాగే బైబిల్ సూక్తులు కూడా తప్పే ఉండదు. మనం ఆచరించేవాడు మనం తప్పు చేస్తాం. భగవంతుడు ఎప్పుడు కూడా తప్పు చెప్పాడండి. అలాగే మనం వీడియోలు చూస్తుంటాం పాకిస్తాన్లో, వాళ్ళందరూ కష్టజీవులే, అందరూ ఉగ్రవాదులు ఏం కాదండి. ఎక్కడున్నా ఉగ్రవాదులు 4-5 ఉంటారు మతంలో. ఉగ్రవాదులు అయితే అక్కడ పనులు ఎలా చేస్తున్నారు, సర్వీసులు ఎలా ఇస్తున్నారు, 3 సర్వీసులు ఉంటున్నాయి కదా. మన దేశంలో మనం ఎలా బతుకుతున్నామో అక్కడ వాళ్ళు ఎలా బతుకుతున్నారు. నిజంగా అందరూ ఉగ్రవాదులు ఏం కాదండి. ఎక్కడో 1 కోటి మందిలోనో, 10 కోట్ల మందిలోనో ఒకడు ఉంటాడు ఇలా చెదిరిపోయి. మనం ఏంటంటే మన నాయకులు కొంత వాళ్ళని ఉగ్రవాదులుగా చేస్తున్నారు. మన దేశంలో మనల్ని, లేదా వాళ్ళ దేశంలో వాళ్ళని ఉగ్రవాదులుగా చేస్తున్నారు. ఎప్పుడు కూడా అండి మనం మన కుటుంబం వరకు, మన సమాజం వరకునే ఆలోచించాలి. అంతేగాని ఎవరో నాయకుడు పట్టుకుని ఏదో స్లోగన్ పట్టుకుని వెళ్ళిపోయామనుకోండి, ఏ రోడ్డు మీద మనం టీయో తాగుతుంటే చంపుతాడు వచ్చి. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి. కులాల్లో ఒంటరిగా ఉన్నవాళ్ళు చంపుకోవడం నేను చూశాను. అంటే డైరెక్ట్ చూడలేదు అనుకోండి, విన్నాను వార్తలు. కొన్ని చోట్ల కొన్ని మత ఘర్షణలు, కుల ఘర్షణలు జరిగాయంట.
అలా అమాయకంగా వచ్చినోడిని కొట్టడం, తిట్టడం, అమాయకంగా దొరికిన చంపడం అలాంటి సందర్భాలు మనకు వార్తలు ఉన్నాయి. ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇప్పుడు ఎవరు కులాలు ఏమీ పట్టించుకోవట్లేదండి ఎవరును. కొంతమంది రెచ్చగొడుతున్నారు అంతే కులస్తుల్ని. ఏ కులంలో అయినా సరే ఏ ప్రజలకు ఇప్పుడు కులపరమైన భావనలు కానీ మతపరమైన భావనలు కానీ ఏం లేవండి. ఎవరి వృత్తి వాళ్ళు బతకడానికే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మనం చిన్న చిన్న విషయాలను కులాలకి మతాలకి అంటగట్టేస్తాం. అలా అంటగట్టుకోకూడదు. అది మంచి పద్ధతి కాదు. రేపు పొద్దున మీ పిల్లలు ఒంటరిగా దొరుకుతారు, ఎవరికో ఏదో చేస్తారు, అప్పుడు ఏం పరిస్థితి? మనకేం గన్మెన్లు ఉంటారు కదా, మనకేం లైసెన్స్డ్ తుపాకీలు ఏమి ఉండవు. అందువలన ఏంటంటే యథార్థమైన విషయాలను ఆలోచించాలండి. మతమా భాష నేర్పడం తప్పేం కదండి. ఉర్దూ భాష నేర్చుకోవడం వలన పాపమే రాదు, అపఖ్యాతి రాదు, దరిద్రము రాదు. భాషా సామర్థ్యాలు మెరుగుపడతాయి, స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. భాషా సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా సరే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. వాళ్ళు చెడిపోయారంటే వేరే కారణాలు ఉంటాయండి. అందువల్ల ఎప్పుడు కూడా పరాయి భాష నేర్చుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు, దాన్ని నీచంగా చూడకూడదండి. ఎప్పుడు కూడా నీచంగా చూడకూడదు. పరాయి భాష నేర్చుకుంటే మంచిదే, వ్యక్తిగత అభివృద్ధి అవుతుంది. అవునండి, ఉంటాను.